హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈరోజు రెసిపీ కాజు చపాతీ రోల్స్. ఈజీగా కాజు చపాతీ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను చపాతీస్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవడం వల్ల చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 4 చపాతీల వరకు వస్తాయి. అలాగే మీరు ఎన్ని చపాతీస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారం పిండిని యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ పిండిని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత చపాతీ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఇలా చపాతీగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేయర్ చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను. లేయర్ చపాతీస్ ప్రిపేర్ చేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా, అలాగే లోపల 3-4 లేయర్స్ వరకు వచ్చి మెత్తగా ఉంటాయి. లేయర్ చపాతీ ప్లేస్లో నార్మల్గా అయిన చపాతీస్ని రోల్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మరొకసారి నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవటం వల్ల లేయర్స్ అనేవి బాగా వస్తాయి. అలాగే నెయ్యి అప్లై చేసుకోవటం వల్ల లోపల ఉన్న పొరలు అతుక్కోకుండా ఉంటాయి. ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న చపాతీని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా రుద్దుకోండి. ఇక్కడ నేను 2 లేయర్ చపాతీస్ అలాగే 2 నార్మల్ చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటి డిఫరెన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తా. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేడి ప్యాన్ పై వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇది నార్మల్ చపాతీ. ఇక్కడ చపాతీ అనేది పొంగిద్ది, సాఫ్ట్గా కూడా ఉంటుంది, కానీ లేయర్స్ అనేవి ఉండవు. ఇది లేయర్ చపాతీ. ఇది బాగా పొంగిద్ది, సాఫ్ట్గా ఉంటుంది, అలాగే లోపల 3-4 వరకు పొరలు కూడా ఉంటాయి. ఇలా చపాతీస్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఒక చపాతీ తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ చపాతీ పైన టమాటో కెచప్ యాడ్ చేసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఆనియన్స్ అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న 1 స్పూన్ కాజు మసాలా వేసుకొని చపాతీని టైట్గా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనం చపాతీలో యాడ్ చేసుకున్న కాజు మసాలా రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా టైట్గా రోల్ చేసుకున్న చపాతీని అల్యూమినియం పేపర్తో కవర్ చేసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా కాజు చపాతీ రోల్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తూ మీకు ఎన్ని చపాతీ రోల్స్ కావాలనుకుంటే అన్ని కాజు రోల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేసి కాజు మసాలా ప్లేస్లో చికెన్ అయినా, ఎగ్ అయినా ఆర్ వెజ్ రోల్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న కాజు రోల్స్ని టిఫిన్ బాక్స్లోకైనా లేదా ఏదైనా పార్టీస్కి అయినా లేదా మీ పిల్లలకి స్నాక్గా అయినా ఇవ్వచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.